సో, ఇప్పుడు మనం లాగిన్ అయిన ఫేస్‌బుక్ అకౌంట్ యొక్క మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, లాగ్ అని ఓకే అండి. కానీ ఈ లాక్ నుంచెళ్ళి ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఓపెన్ జేసుకోవాలి అనంటే, మనకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, అకౌంట్‌కి కేవలము 2 ఫోను నంబర్స్ మాత్రమే లింక్ అయి ఉన్నాయి. ఎలాంటి జీమెయిల్ కూడా లింక్ అయి లేదు. ప్రాబ్లమ్ అర్థమైంది కదా! ఫేస్‌బుక్ అకౌంట్ లాక్ పడింది. జీమెయిల్ లింకే లేదు. అంటే మనం ఇంతకు ముందుకు వీడియోస్‌లలో చూపించినప్పుడు జీమెయిల్ ఉంది. జీమెయిల్‌తోని మెయిల్స్ పెట్టేసినాము. 24 అవర్సో, 48 అవర్సో ఫేస్‌బుక్ అకౌంట్ గెట్ కోడ్ ఆప్షన్ వచ్చి ఓపెన్ అయితుంది. అలా ఓపెన్ అయితున్నాయి గదా! కానీ ఇప్పుడు అలా మెయిల్స్ సెండ్ జేయడానికి లేదు. మరి అకౌంట్ ఎలా ఓపెన్ అయితది? ఉన్న 2 ఫోను నంబర్స్‌తోనే అకౌంట్‌ని ఓపెన్ జేసుకోవాలి అంటే అసలు అవుతదా? కాదా? అని ఒక క్లారిటీ అయితే మీకుంది గదా! సో, ఇప్పుడు ఈ అవుతే మాత్రము ఎలా అవుతది? కాకపోతే దీన్ని ఎలా మనం జేసుకోవాలి ఓపెన్ అనేది మీరు క్లారిటీగా వినండి. సో, ఎవరికైతే ఫేస్‌బుక్ అకౌంట్ లాక్ బడి అకౌంట్‌కి జీమెయిల్ లింక్ లేకుండా ఉంటారు. అంటే జీమెయిల్ వర్కింగ్‌లో లేకుండా ఉండడం కాదండి. అసలు ఫేస్‌బుక్ అకౌంట్‌కి జీమెయిల్సే లింకే లేవు. క్లారిటీ వచ్చేసింది కదా! సో, దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే అకౌంట్ అయితే లాగిన్ అయినాం. దీనికి సంబంధించి మీరు ఎందులో లాగిన్ అయినా పర్వాలేదు. యాప్, బ్రౌజర్ ఇలా మీరు ఏది తీసుకున్నా కూడా ఓకే. ఏం డిఫరెన్స్ అయితే లేదు. ఏం చేయండి ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకోండి. ఎందుకంటే ముందు జాగ్రత్త కోసం. దాని తర్వాత ఒకవేళ మనకు ఈ ప్రాసెస్‌తో నా అకౌంట్ ఓపెన్ కాలేదంటే, ఈ ఫోటోస్ అన్నీ కూడా మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటది. సో, లాగిన్ అయ్యాం కదా! క్లిక్ చేసుకున్నాము. గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేసుకున్నాము. ఇక్కడ లాగ్ నేము, ఫోటో అలాగే లాగిన్ డేట్ ఇవన్నీ కూడా మనకు క్లారిటీగా అయితే కనిపిస్తూ ఉంది. చిన్నగానైతే లోడింగ్ అయితుంది. దాని తర్వాత ఇక్కడ గూడా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ జేసుకోండి. ప్రాబ్లమ్ నేను మళ్ళీ జెప్తున్నాను. ఫేస్‌బుక్ అకౌంట్‌కి కేవలము మొబైల్ నంబర్స్ మాత్రమే లింక్ అయి ఉన్నాయి. జీమెయిల్ లింక్ అవ్వలేదు. సో, మరి రికవరీ ప్రాసెస్ ఎలా ట్రై జేసి అకౌంట్ ఓపెన్ జేసుకోవాలి? సో, అందులో భాగంగానే ఫస్ట్ మనం జేయాల్సింది ఏంటిది లాగిన్ అయినాము. ఇక్కడ మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ అడుగుతుంది. దీని మీద గూడా క్లిక్ జేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత మనకొచ్చే ఆప్షన్ ఏంటిదనేది దాన్ని బట్టి మనము తర్వాత ఏం జేయాలని ఒక క్లారిటీ అయితే మనకొస్తది. హమ్మయ్య! టేక్ ఏ సెల్ఫీ అని వచ్చింది. ఏంటి అంటే ఇది మనకు చాలా యూజ్‌ఫుల్ అబ్బా! మనకి గనక ఐడీ కార్డ్ వచ్చిందనుకోండి, అబ్బా! బుర్ర పగిలిపోతది. అన్ని మ్యాచ్ అయినా రావు. ఒకటి చిన్న మిస్టేక్ ఉన్నా గూడా మనకి లింక్ అనేది రాదు. అలా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ టేక్ ఏ వీడియో సెల్ఫీ అనేది చాలా సింపుల్ మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి. సో, ఎలాగా అంటే ఇప్పుడు మనము టేక్ ఏ వీడియో సెల్ఫీ అని ఉంది గదా! నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ జేసుకోవాలి. ఇది ఓన్లీ నంబర్స్ ఉన్న వాళ్ళకి మస్తు యూజ్‌ఫుల్ అయితది. ఇక్కడ చూడండి మనకి బెనిఫిట్ ఏందంటే వాట్సాప్ నంబర్ అని అడుగుతుంది. ఈమెయిల్ అని అడుగుతుంది. సో, మనకి అకౌంట్‌కి ఎలాగో ఈమెయిల్ లింకే లేదు. అలాంటప్పుడు మనం ఏం జేయాలి? వాట్సాప్ నంబర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది గూడా మస్ట్ యూజ్‌ఫుల్ అయ్యే ఆప్షన్ వచ్చింది. చాలామందికి కేవలం ఈమెయిల్ మాత్రమే చూపిస్తది. వాట్సాప్ నంబర్ షో అవ్వదు. మరి అలాంటప్పుడు అక్కడ ఈమెయిల్ ఏది ఇవ్వాలి? అకౌంట్‌కి ఈమెయిల్ లింకే లేదు. అప్పుడు ఎలా పరిస్థితి అంటే మీ మొబైల్‌లో ఏ జీమెయిల్ వర్కింగ్‌లో ఉన్నా మీరు ఇవ్వచ్చు. ఇక్కడ మాత్రము అంతేగాని ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్‌కి దాని తర్వాత గెట్ కోడ్ ఆప్షన్ వస్తది అనుకోవడం మాత్రం పొరపాటు. అలా రాదు. కేవలము మనం సబ్మిట్ చేసే సెల్ఫీ వీడియో ఓకే అయ్యి ఫేస్‌బుక్ నుంచెల్లే యాక్సెస్ లింక్ అనేది మనకు రావడానికి మనము టెంపరరీగా ఇస్తున్న ఈమెయిల్ మాత్రమే. ఇక్కడ ఈమెయిల్‌కి గెట్ కోడ్ ఆప్షన్ రాదు. అలాగే ఇక్కడ ఈమెయిల్ ఇచ్చినంత మాత్రాన మన ఫేస్‌బుక్‌కి ఈ జీమెయిల్ అనేది లింక్ అవ్వదు. అది ఒకటి క్లారిటీ అర్థమైంది గదా! సో, ఇప్పుడు మనం ఏం జేయాలి? జీమెయిల్‌ని టెంపరరీగానైతే మనకొక జీమెయిల్ అయితే వీళ్ళు ఇచ్చేసిండ్రు. లేదు అలా గూడా మన దగ్గర లేదు. మనకు వాట్సాప్ నంబర్ ఆప్షన్ వచ్చింది అనంటే మీరు వాట్సాప్‌ని గూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే జీమెయిల్ ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఈమెయిల్ అడ్రెస్ మీద క్లిక్ జేసుకొని ఇక్కడ నేను ఆ ఈమెయిల్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ కోడ్ అని అంటుంది. ఇప్పుడు మనకు ఇందాక ఎంటర్ చేసిన జీమెయిల్ ఉంది కదా! ఆ జీమెయిల్ దగ్గరికి లాగిన్ అయ్యి ఇలా రిఫ్రెష్ అనాలి. రిఫ్రెష్ అంటేనే కొత్తగా వచ్చే మెయిల్స్ ఏవైనా సరే మనకి రిసీవ్ అవుతాయి. లేకపోతే అది అలాగే ఉండిపోతాయి. కాబట్టి మనం ఇక ఇలా రిఫ్రెష్ అని అన్నామనుకోండి, న్యూ ఈమెయిల్స్ అన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. చూడండి యువర్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ కోడ్ అని మనకి ఇక్కడ అడుగుతుంది. క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆ జీమెయిల్‌లో వచ్చిన కోడ్ ఏంటో చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి కాపీ, షేర్, సెలెక్ట్ ఆల్ అంటుంది. కాపీ చేసుకోవాలి. లింక్‌ని కాపీ చేసుకొని ఆటోమేటిక్‌గా మళ్ళీ మన బ్రౌజర్ దగ్గరకు వచ్చేసి ఈ కోడ్ అనేది ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సెల్ఫీ వీడియో ఎలా ఇవ్వాలి, ఎలా ఉండాలి అనేది క్లారిటీగా మనల్నైతే అడుగుతుంది. మనము ఓకే అని కూడా క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఓన్లీ వన్ టైం ఊరికే అవసరం లేదు.
ఓన్లీ వన్ టైం. సో సెల్ఫీ వీడియో అనేది మనల్ని ఇలా అడుగుతుంది చూడండి. ఇక్కడ మనకి లెఫ్ట్ టర్నింగ్, అలాగే ఇలా ఫేస్ అనేది మనకి మార్క్ అడుగుతూ ఉంటుంది. సో మనం ఇలా సెల్ఫీ వీడియో సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనము సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సెల్ఫీ వీడియో ఇచ్చిన తర్వాత సో అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐడెంటిటీ కన్ఫర్మేషన్ ఈజ్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. అంటే మనకి 48 అవర్స్లో ఏ డెసిషన్ అనేది తెలియజేస్తుంది అని అంటుంది. డెసిషన్ దేనికి తెలియజేస్తుంది అని అంటే ఇప్పుడు ఇందాక మనము మెయిల్కి కోడ్ వచ్చింది కదా, సో దీనికి మన వీడియో కనుక మన సెల్ఫీ వీడియో కనుక మనం క్లియర్గా సబ్మిట్ చేసామంటే ఆ లింక్ అనేది దీనికి పంపిస్తుంది. ఎలా అంటే ఇట్లా గెట్ బ్యాక్ ఇంటూ యువర్ అకౌంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో సింపుల్గా మనం ఇక జీమెయిల్స్తోని కూడా పని లేకుండా చాలా ఈజీగా మనము ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, మరి మేము ఇలా ట్రై చేసిన తర్వాత కూడా మాకు లింక్ రాలేదు, లేదంటే లింక్ వచ్చినా కూడా వర్కౌట్ అవ్వలేదు, దాని తర్వాత కనీసం మా నెంబర్స్కైనా సరే గెట్ కోడ్ ఆప్షన్ వచ్చి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఎలా ట్రై చేయాలి ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సో ఈ ట్రిక్ ట్రై చేసి ఆల్రెడీ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ట్రిక్ కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. దీనివల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి ఆ ట్రిక్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈజీగా మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటారు. ఓకే కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.